నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి పుష్పయాగ మహోత్సవం. కుసుమ శోభితంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. గరుడ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు పరిసమాప్తం. శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుని కళ్యాణోత్సవం. నారాయణవనంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతిలో ఘనంగా శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. శ్రీ లక్ష్మీనారాయణుడి సన్నిధిలో శాతుమర సేవాకాలం. వర్ణశోభిత విరులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఎన్నో ఉపాలయాలతో భక్తుల ఆరాధ్య పుణ్యధామంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుపతి నగరంలోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుమల శ్రీవారి అన్నగారిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం బుధవారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సకల రత్నాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. వైఖానస ఆగమ సలహాదారు అనంతశయన దీక్షితులు, వైఖానస ఆగమ పండితులు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, యజమాన సంకల్పం తదితర వైదిక క్రతువులను జరిపారు. తరువాత బుట్టల్లో నింపిన పుష్పాలకు పూజలు చేసి ద్రవ్య ఆరాధన, ఆవాహన, పుష్ప అధిదేవత ఆవాహన నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, చతుర్వేద పారాయణం నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి మల్లెలు, జాజులు, రోజాలు, తామర, కనకాంబరాలు, సంపెంగ తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం తదితర 6 రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు స్వచ్ఛందంగా అందజేసిన 3 టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పుష్పయాగం వీక్షణంతో భక్తులు ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని పొందారు. పుష్పయాగం అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం సహితంగా అభిమంత్రణము, మహానైవేద్యం, మహానీరాజనం, నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి
పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము. పుష్పయాగం అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణాలు పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన తరువాత ఆలయ మాడవీధులలో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన తిరుచి సేవను కనులారాగాంచి భక్తులు తరించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన సాక్షాత్కార వైభవోత్సవాలలో చివరి రోజైన బుధవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఓంజల్ సేవ, గరుడ వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఓంజల్ సేవ జరిగింది. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓంజల్ మండపంలో స్వామివారిని వేంచేపు చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా లక్ష్మీకాసుల హారాన్ని ఆలయ ప్రాకారంలో ఊరేగించి వాహన మండపంలో స్వామివారికి అలంకరించారు. అలాగే రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై వేంచేపు చేశారు. వాహన మండపంలో కళ్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను. పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను. నారాయణవనంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయం సంధ్యవేళలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో విశేషంగా సాగుతున్న పరశురేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుందర శోభితంగా అలంకరించిన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారిని వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార
చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆనిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమొర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో మరీచి మహర్షి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారులు, ఆగమ పండితులు పాల్గొని మరీచి మహర్షి చేసిన సేవలను కొనియాడారు. వైఖానస ఆగమానికి ఆద్యుడు, ఆరాధ్యుడైన వికనస మహర్షి శిష్యులలో ఒక్కరైన మరీచి మహర్షి ఆగమ వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. మరీచి మహర్షి రచించిన గ్రంథాలను తిరుమల తిరుపతి దేవస్థానం పునః ముద్రణ చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆషాఢమాసం పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన మరీచి మహర్షి తిరునక్షత్రోత్సవాలను తిరుమలలోని ఆస్థాన మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తిరునక్షత్రోత్సవాలలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు, ప్రముఖ పండితులు పాల్గొని ముందుగా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి, మరీచి మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు అర్చకం అనంతసేన దీక్షితులు, ఖాద్రి నరసింహాచార్యులు, పీకే వరదన్ భట్టాచార్యులు, వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు గంజాం రామకృష్ణ, సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు తనూజ్ విష్ణువర్ధన్లు మాట్లాడుతూ వైఖానసాగమ వ్యాప్తికి మరీచి మహర్షి చేసిన సేవలను తెలియజేశారు. అనంతరం తిరుమల శ్రీ వికనస ట్రస్ట్ కార్యదర్శి గంజాం ప్రభాకర్ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ మరీచి మహర్షి ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించి వైఖానస ఆగమాన్ని పటిష్టం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆగమ సలహాదారులు, ఆగమ పండితులను ప్రభాకర్ ఆచార్యులు ఘనంగా సన్మానించారు. పరమ పవిత్రమైన ఆషాఢమాసం పూర్వ ఫల్గుని నక్షత్రం శ్రీ మరీచి మహర్షి యొక్క అవతరణ మహోత్సవం. మరీచి మహర్షి శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ప్రణేత అయినటువంటి భగవాన్ శ్రీ విఖనోమునిదుల యొక్క శిష్యుల్లో అగ్రగణ్యులుగా ఉన్నారు. తిరుమల దివ్యక్షేత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క సన్నిధానం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి సప్తాచల శిఖరాలు. ఈ స్వామివారి ఆరాధన విధానమంతా వేదకాలం నుంచి శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా ఆ స్వామికి నిర్వహించబడుతూ సమస్త భక్తకోటికి శ్రీవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందుతున్నది. ఈ రోజున మరీచి మహర్షి అవతరణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభల సంయుక్త నిర్వహణలో శ్రీవారి ఆస్థాన మండపంలో నిర్వహించడం ఒక సాంప్రదాయంగా తిరుమల తిరుపతి దేవస్థానములు గత 4 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నది. సనాతన వేద భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి ఈ ఆగమశాస్త్రాలు దేవాలయ వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా నిలుస్తూ సంస్కారవంతమైనటువంటి
జీవన విధానాన్ని ఉగ్గుపాలతో రంగరించేటువంటి ఒక మహోన్నతమైన సంస్కారాన్ని శిక్షణ రూపంలో అందించేటువంటి వ్యవస్థని మన మహర్షులు ఈ ఆలయ సంస్కృతిగా రూపకల్పన చేశారు. అటువంటి ఆలయాలలో మనమందరం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను నిత్యం ఈ పరమ పవిత్రమైనటువంటి పర్వత సానువులకు ఆకర్షిస్తూ కలి ప్రభావం వారికి దరిచేయనీయకుండా వారికి దర్శనమాత్రం చేతనే పరమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నటువంటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ బంగారు ఆనందలయ దివ్యధామంలో కొలువై ఉండి సమస్త భక్తకోటికి పూర్ణ అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నాడు. అటువంటి ఈ క్షేత్రంలో శ్రీ మరీచి మహర్షి అనుగ్రహించినటువంటి జ్ఞానం వైఖానస భగవత్శాస్త్ర రూపంలో విమానార్చనా కల్పం, ఆనంద సంహితలుగా ఆ గ్రంథాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలు తాళపత్రాల నుంచి ప్రచురణగా గావించినటువంటి మహంతు ప్రయాగ్దాస్జీ వారు రమారమి 100 సంవత్సరాలకు పూర్వమే వీటిని ముద్రణ చేసి ఈ లోకానికి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. వీటిని ఈగవారిపాలెం వైఖానస భగవత్శాస్త్ర గ్రంథమాల వారు కూడా ఒక 100 సంవత్సరాలకు పూర్వమే ఈ భగవాన్ మరీచి మహర్షి గ్రంథాలను పునర్ముద్రించి ఈ లోకంలో ఎంతో మహోపకారం చేశారు ఈ ఆలయ సంస్కృతికి. ప్రధానంగా మరీచి మహర్షి అందించినటువంటి ఈ విమానార్చన కల్పంలో ఈ దేవాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఆ మహానుభావుడు మనకి వారు ఈ సంహితల రూపంలో అందించారు. దానిలో ఆలయ సంస్కృతితో పాటుగా ఏ విధంగా మోక్షాన్ని అందుకోవాలన్నటువంటి అంశాలను కూడా వారు ప్రస్తావించారు. అంతేకాకుండా దేవాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి గ్రాహ్య భూమి, దేవాలయ నిర్మాణం, కొలతలు, గ్రామ నిర్మాణం, పట్టణ నిర్మాణం, నగర నిర్మాణాలను సైతం ఇంత ఇంజనీరింగ్ మెథడ్స్ని కూడా ఆ వేల సంవత్సరాలకు ముందరమే మరీచి మహర్షి మనకి జ్ఞానంగా వారి సంహితల్లో అనుగ్రహించారు. ఈ తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి ప్రతి మంగళవారం నిర్వహించేటువంటి బంగారు పుష్పాల పూజ కూడా మరీచి మహర్షి అనుగ్రహించినటువంటి ఆరాధనా విధానంలో ఒక భాగంగా ఈ క్షేత్రంలో నిర్వహించబడుతూ సమస్త భక్తకోటికి బంగారు పూల పూజ చేసుకునేటువంటి అనుగ్రహాన్ని కూడా బ్రహ్మాండ నాయకుడు అతి సామాన్య భక్తులకు సైతం అనుగ్రహిస్తున్నటువంటి ఈ జ్ఞానమంతా మరీచి మహర్షి మనకు అందించినటువంటి విమాన అర్చన కల్పం అనే గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై శ్రీ పద్మావతి దేవికి పసుపు, చందనం, పుష్పాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో తిరు కళ్యాణోత్సవం జరిపారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు.
గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుమారస్వామి కళ్యాణాన్ని ఆద్యంతం కమనీయంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు సమీపంలోని జిందాల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవింద నామస్మరణలతో మార్మోగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు పల్లకిపై కొలువదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాంతి హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనకాపల్లి కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జగన్నాథ స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలలో 5వ రోజున స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారికి అర్చకులు విశేష అర్చనలు నిర్వహించారు. తరువాత స్వామివారికి వామన అవతారంలో అలంకరణ చేసి నివేదన, హారతులు సమర్పించారు. మహిళలు స్వామివారి చెంత భక్తి సంకీర్తనలు ఆలపించగా వేదికపై నిర్వహించిన కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం నగరం నాగవల్లి నదీ తీరాన నెలవైన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వారాహి అమ్మవారిని వేంచెపు చేశారు. గులాబీ, మల్లె, చామంతి, కనకాంబరాలు, తామర పువ్వులు తదితర వర్ణశోభిత పుష్పాలతో అమ్మవారికి చూడచక్కగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు వారాహి అమ్మవారిని పుష్పాభిషేకంలో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయాలను సిద్ధించే వారాహి అమ్మవారు కుంకుమార్చనలో మంగళప్రదంగా దర్శనమిచ్చారు. కర్నూలు పట్టణం శ్రీ లలితా పీఠంలోని శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని చక్కగా అలంకరించి సహస్రనామాలను పఠిస్తూ కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దొండపాడులో కొలువైన నందత్తనాథ క్షేత్రంలో వనకోటి దత్త హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నిర్వాహకులు 8వ దత్త హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని పురాతన శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆలయంలో ఉన్న 108 జంట నాగుల శిలలకు భక్తులు స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం నాగశిలలకు భక్తులు ప్రదక్షిణలు చేసి దోష నివారణ పూజలు జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన రథంపై సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని సుందర అలంకరణలతో వేంచేపు చేశారు. భక్తులు జై జగన్నాథ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో జగన్నాథుని రథోత్సవం కనువిందుగా సాగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ బస్టాండ్ సమీపంలో కొలువైన గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. తరువాత అర్చకుల సూచనలను పాటిస్తూ భక్తులు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవమూర్తికి మధుర పలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆపై సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని నివేదన, నీరాజనాలు సమర్పించారు. విజయవాడ నగరం సత్యనారాయణ స్వామిపురంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. షష్ఠి వేడుకల్లో భాగంగా దండాయుధపాణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఛత్ర, చామర, వింజామర సేవలు సైతంగా నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అరోం హర నామస్మరణలు చేస్తూ కుమారస్వామి వారిని కనులారా దర్శించుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.